द्वादशमञ्जरे काभिरशेषः कथितो वैयाकरणस्यैषः द्वादशमञ्जरे काभिरशेषः कथितो वैयाकरणस्यैषः उपदेशो भूद्विद्यानिपुणैः श्रीमच्छङ्कर भगवच्चरणैः उपदेशो भूद्विद्यानिपुणैः श्रीमच्छङ्कर भगवच्चरणैः श्रीमच्छङ्कर भगवच्चरणैः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ శ్లోకం 12 శ్లోకాలు కంప్లీట్ అయ్యాక చెప్పిన శ్లోకం, అంటే 13వ శ్లోకం అన్నమాట. కానీ మనం అర్థం అనర్థం అన్న శ్లోకాన్ని ముందు చేర్చుకోవడం వల్ల ఇది మనకి 14వ శ్లోకం కిందకి వెళ్ళింది. అది కూడాను శంకరులు వారే చెప్పారని ఒక ప్రతీతి. ఈయన ఏం చెప్తున్నారు అన్నది మనం ముందు ప్రతిపదార్థం చెప్పుకున్నాక అప్పుడు తెలుసుకుందాం. ద్వాదశ మంజరికాభిహి పుష్పగుచ్చముల వంటి ఈ 12 శ్లోకాలతోనూ వైయాకరణంలో మునిగి ఉన్న వ్యక్తికి మంజరికాభిహి, ఇక్కడ వైయాకరణస్య అని ఉంటుంది, అలాగే కొన్ని చోట్ల శిష్యాణం అని కూడా ఉంటుంది, అంటే శిష్యులకి అని కూడాను 2 రకాలుగాను చెప్తుంటారు. అశేష చెప్పవలసినది, మిగిల్చినది, ఉపదేశ ఉపదేశము, కథిత హి చెప్పబడిందే కదా, చెప్పేశారు కదా, ఏష ఈ ఉపదేశము, ఏషాం ఎవరికి, వివేకం విచక్షణ జ్ఞానాన్ని నా కరోతి కలిగించడం లేదో, తేషాం వారికి, అతిరేకం ఇంతకు మించి, కహ ఏమిటి, కురుతాం చేయగలం, ఇంతకు మించి వాళ్ళకి ఏం చేయగలం అని అర్థం వస్తుందన్నమాట. అనుభవసార మధుతో కూడిన పుష్పగుచ్చాల వంటి ఈ 12 శ్లోకాలతోనూ అట వైయాకరణుడికి అందించవలసిన ఉపదేశాన్ని నిశ్శేషంగా నేను అందించేశాను అని చెప్పుకోవచ్చు, శిష్యులకు అందించవలసిన ఉపదేశాన్ని నిశ్శేషంగా అందించేశానని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ భగవద్గీతలో అర్జునుడిని అడ్డు పెట్టుకుని మనకి ఏ విధంగా అయితే కృష్ణ పరమాత్మ మనందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుని చెప్పారు అలాగని అనుకున్నా ఒకటే, లేదా డైరెక్ట్గా యుద్ధభూమిలో అర్జునుడికే చెప్తున్నారు అని అనుకున్నా ఆ సందేశం అందరికీ సంబంధించింది అన్నట్టుగా ఇక్కడ శిష్యుల్ని అని తీసుకున్నా, వైయాకరణుని తీసుకున్నా కూడాను అర్థం ఆ జ్ఞానాన్ని మనకి అందివ్వడమే. అయితే వీటి వల్ల కూడా ఇవి చెప్పాక కూడా వివేకం పొందలేని వారు ఉంటే ఇంతకు మించి వారి విషయంలో నేనేం చేయగలనయ్యా అంటున్నారు శంకరులు వారు. మనం ఇక్కడ దీనికి కొంచెం వివరణలాగా చూసుకుంటే జ్ఞానము, భక్తి, వైరాగ్యము ఈ 3 సమన్వయంగా చూపేటటువంటిదే ఈ ఉపదేశం. ఇప్పుడు ఈయన చెప్పింది కూడా ఇది మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం. అయితే బాహ్య జ్ఞానంలో మునిగిపోయి ఎవరు ఈ వైయాకరణుడు అంటే కేవలం వ్యాకరణం నేర్చుకునే వ్యక్తి మాత్రమే కాదు, అతడు ఒక ప్రతీకగా మనం తీసుకుంటే బాహ్య జ్ఞానంలో మునిగిపోయి అక్షరాలు, నియమాలు, వాదాలు ఇలాంటివన్నిట్లో చిక్కుకుని మనం ఆత్మజ్ఞానాన్ని మరిచిపోయిన మనుషులు అని తీసుకోవచ్చు. శంకరులు చెప్పిన మూల సందేశం ఏంటి? వ్యాకరణం ప్రాణం కాదయ్యా, వ్యాకరణం మోక్షాన్ని ఇవ్వదు, వ్యాకరణం మనసును శుద్ధి చేయదు, భగవంతుణ్ణి స్మరణే తారకం అని అక్కడ చెప్పడం జరిగింది. అందుకే కదా ఆయన భజగోవిందం భజగోవిందం అంటూ మొదలుపెట్టారు. వివేకానందుల వారు ఓసారి అన్నారు, ఏమిటి, బుక్స్ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్ బట్ రియలైజేషన్ కమ్స్ ఓన్లీ బై లివింగ్ ద ట్రూత్ అన్నారు. భజగోవింద భావం కూడా అంతే కదా, చదవడం వల్ల జ్ఞానం వస్తుంది, ఇంకొంచెం ముందుగా వెళ్ళి దాని వాద ప్రతివాదాలు ఇవన్నీ చేసి దాంతో పాండిత్యం పెరుగుతుంది. జ్ఞానమే అనుభవంగా మారితే మోక్షం మాత్రం తప్పకుండా వస్తుంది. అందుకే పెద్దలు అంటుంటారు, చేతిలో దీపం ఉండి చీకట్లో వెతుక్కోవడం అని. మన దగ్గర భగవన్నామం ఉండగా మనం మిగతా వాటిని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటాం అన్నమాట. చదువు అవసరం, శాస్త్రం అవసరం, కానీ అవే పరమార్థం కాదు. భగవంతుని స్మరణ, ఆత్మ పరిశీలన, వైరాగ్యము ఇవి మోక్షానికి మార్గాలు అని మనం చెప్పుకోవచ్చు. కంచి పరమాచార్యుల వారు ఒకసారి ఇలా అన్నారన్నమాట, ఏంటి,
భగవంతుని పేరు చదువుకున్న వాడికైనా చదువు లేని వాడికైనా సమానంగానే రక్షణ ఇస్తుంది. అందుకే చిన్న శ్లోకాల్లో ఈయన మనకి పుస్తకం చదవలేం, వాదించలేం, గుర్తుపెట్టుకోలేం, కానీ పేరు మాత్రం పలకగలం కదయ్యా, భగవన్నామస్మరణ చెయ్యండి అంటున్నారు. మన పెద్దలకి ఒక నానుడి కూడా ఉంది, మంచి మాటే చివరికి గుర్తుంటుంది అంటుంటారు వారు. అంటే అక్కడ మనకి ఈ లౌకిక విషయాలు ఏవి కూడాను, అంటే వ్యాకరణం, తర్కము, వాదము, ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనం తీసుకుంటే ఇవన్నీ కూడాను తాత్కాలికలే, భగవంతుని నామమే చివరి వరకు మనకి తోడుగా ఉంటుంది అని పెద్దలు మనకి చెప్తుండేవారు. జ్ఞానం గొప్పదే, కానీ భక్తి లేకపోతే అది భారం అయిపోతుంది. జ్ఞానము భక్తి ఈ రెండు కలిస్తేనే మోక్షానికి మార్గం అంటున్నారు శంకరుల వారు. వివేకానందుల వారు ఒక కథలో చెప్తాడు, ఒక గాడిద ఉండేది, పండితుడి పుస్తకాల బరువునంతా అది మోస్తూ వెళ్లేది. ఆయన దాని మీద వేద గ్రంథాలు, ఉపనిషత్తులు, వ్యాకరణ పుస్తకాలు, తత్వశాస్త్ర పుస్తకాలు ఇలా అనేకం దాని మీద పెట్టి మోయించేవారట. కొన్ని రోజులకి దాని వెన్నుముక వంగిపోయింది. ఓ రోజు ఆ గాడిని చూసి ఎవరో అడిగట, నువ్వు రోజు ఇంత జ్ఞానాన్ని మోస్తున్నావు కదా, నీకేమైనా లాభం వచ్చిందా అంటూ. గాడిద మౌనంగా నిలబడిపోయిందిట. అది గ్రంథాలు మోస్తుంది కానీ అర్థాన్ని గ్రహించలేదు. ఏ డాంకీ క్యారింగ్ బుక్స్ ఈజ్ నాట్ ఎ స్కాలర్ అంటూ వివేకానందుల వారు ఓ మాట చెప్తారనమాట. కానీ ఇది ఎవరిని దూషించినట్టు కాదు, ఒక అద్దాన్ని చూపిస్తున్నట్టుగా. మన ప్రశ్న ఎలా ఉండాలి, మనం పుస్తకాలు చదువుతున్నామా లేదా పుస్తకాలు మనని మార్చాయా? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అది వివేకానందుల వారి ఆంతర్యం అన్నమాట. ఆదిశంకరుల వారు ఈ విధంగా అనగానే ఆయనతో పాటు ఉన్న శిష్యులందరూ ఎవరికి వారిని వాళ్ళని ఉద్దేశించి అంటున్నారేమో అని ఆందోళన పెట్టేసుకున్నట్ట. ఆ మహానుభావుడు ఈ మాటలను ఒకరిని ఉద్దేశించి అనాలని ఉండరు, కానీ ఆయన చెప్పింది అందరికీ ఉపయోగపడాలని. అయితే శిష్యులందరూ గురుభక్తి భరితులు, శ్రద్ధావంతులు అవడం చేత అవి తమను గురించి అన్నారని అనుకుని తమ తమ పరిస్థితులను బట్టి తాము గ్రహించిన ఆచార్యోపదేశ సారాంశాన్ని ఉద్ఘాటిస్తూ ఒక్కొక్కరూ తమ తమ సాధనా దీక్షను వ్యక్తం చేశారట. తర్వాత అవన్నీ మనకి రేపటి నుంచి మిగతా శ్లోకాల్లో 14 శ్లోకాల పాటు వస్తాయని మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, కొంత శిష్యులు రాశారు అని. ఆ రకంగా వాటిని కూడా మనం రేపిందాం. అందుకే ఇక్కడి వరకు ద్వాదశ మంజరి అన్నది 12 శ్లోకాలు మనం కంప్లీట్ చేసుకున్నట్టుగా అవుతుంది. చివరి శ్లోకాలను కూడాను ఆయనే ముగించారని చెప్పారు కాబట్టి ఆ చివరిలో ఉన్న ఒక్క శ్లోకాన్ని మనం ముందు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు తెలుగులో పద్యాన్ని కూడా మనం విందాం. తత్వసుగంధ సుపుష్పరాజముల ద్వాదశ శ్లోక దివ్యగుచ్ఛమిది సర్వశాస్త్ర సంక్షిప్త సారము శంకర భగవత్ పాద విరచితము. శ్రద్ధాసక్తుల పఠనము చేసిన భక్తిగా భావము మననము చేసిన భవరోగములకు దివ్యౌషధమై శాంతినిచ్చు ఈ శంకర శ్లోకము. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. డాక్టర్ గారు ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు ఈ శ్లోకాన్ని కూడాను. అజ్ఞానంతో వృద్ధాప్యం దాపురించింది. సన్మార్గం ఎరగని ఆ వృద్ధ బ్రాహ్మణుడి పైన కరుణతోటి ఈ భజగోవిందం అనే పల్లవితో ప్రారంభించిన శ్లోకం వస్తే పై 12 శ్లోకాలు ఆదిశంకర వారు చెప్పేవి, అది కాకుండా ఇంకో 4 శ్లోకాలు ఆయన చెప్పారు అనేది మనం చెప్పుకున్నాం కదా. అయితే వీటిని పై 12 శ్లోకాలను పరతత్వ పరిమళం గంధంతో విరజిల్లే అందమైన పదపద్మాల పూమాల, భవరోగాలను మాపే దివ్య వనమాలిక ఔషధ రాజం అంటున్నారు ఇక్కడ కవి. కైవల్య కామకులు ఈ శ్లోకాలను భక్తిగా చదివి అర్థం చేసుకుని తమ అవగుణాలను, అలవాట్లను, లోపాలను సవరించుకొని పరమశాంత మనస్కులై పరమాత్మ శ్రీచరణాలని అందుకుంటారని ఆశిద్దాం అంటున్నారు ఇందులో ఈ కవి. వివేకానందుల వారు ఒక సూక్తి ఉంది మనకి, మ్యాచ్ స్టిక్ బర్న్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ స్ట్రక్ అంటారు.
జ్ఞానం మనలో ఉంటుంది, కానీ అనుభవం అనే ఘర్షణ దానికి లేకపోతే అది వెలుగు కాదు. జ్ఞానం మనలో ఉంది, కానీ అనుభవం అనే ఘర్షణ లేకపోతే అది వెలుగు కాదు. మిగతా మన జీవనోపాధి కోసం మనం చేసేవన్నీ పనులు కూడాను భగవంతుని అనుభవం, భగవంతునితో కూడినటువంటి అనుభవం లేకపోతే అవి ఏమాత్రము వెలగవు, చీకటిగానే ఉంటుంది నీ జీవితం అంటూ చెప్పడం జరుగుతోంది. చక్కటి శ్లోకాలను మనం విన్నాం. మరొకసారి శంకర భగవత్పాదులు వారు చెప్పిన ఆ తత్వాన్ని, ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుని ఆ భగవంతుణ్ణి నిత్యం స్మరిస్తూ ఆయన కృపతోటి మనం జీవిస్తున్నాం అన్న విషయాన్ని గ్రహించి శరణాగతులు అవ్వడం అవసరం. మళ్ళీ మనం రేపు మరొక శ్లోకంతో ఇదే ఛానల్లో ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.